వెల్కమ్ టు సుమా తెలుగు అప్డేట్స్ ఛానల్. టుడే టాపిక్ అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయనున్నారు డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అర్హులేనండి. అయితే చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు అర్హులు. వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. భూమికి సంబంధించిన పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. రైతుల పేరు ఆధార్లో అనుసంధానమై ఉండాలి. రైతులు పండించే పంటల వివరాలు నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులండి. అయితే తప్పనిసరిగా కౌలు రైతుల దగ్గర ధృవీకరణ పత్రం ఉండాలి. సాధారణంగా PM కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ సుఖీభవ పథకానికి కూడా అర్హులవుతారండి. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వర్తించదు? ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబానికి యూనిట్గా తీసుకొని అమలు చేయనున్నారు. అంటే ఒక కుటుంబంలో 2 నుంచి 4 పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఏం పత్రాలు అవసరం? రైతు ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేసుకొని ఉండాలి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సుమా తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.